Hey, hi, hello everyone. Welcome back to my channel. Today, me along with four of my friends are planned for a small trip to Lambasangi. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ ఓన్లీ వి జస్ట్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంకా మొత్తం ప్యాకింగ్ అంతా జరుగుతుంది. ఇట్ వాస్ మోస్ట్లీ 2 days. ఫస్ట్ లంబసంగి వెళ్తాం, తర్వాత అక్కడ డిసైడ్ చేస్తాం మేము ఎక్కడికి వెళ్తాం అనేది. ఇదర్ అరకు వ్యాలీ అని వెళ్తాం, లేకపోతే మారేడుమిల్లి అని వెళ్తాం. ఐ జస్ట్ షో యూ గ్లిమ్స్ ఆఫ్ మై రోడ్ ట్రిప్. See you there. ఎవడు అన్నగాడు ఎందుకు జాకెట్ వేసుకోరా అన్న అన్ని మళ్ళీ చూడు ఐరన్ టీ షర్ట్లు ఈయన కొడుకులు చేయించారు ఐరన్ మడత పెట్టకరా నువ్వు గుడి ఐరన్ లేదురా నాకు బెస్టీ ఒరే నువ్వు అందరికీ బెస్టీ యూనివర్సల్ బెస్టీ రా నువ్వు ఏదో నువ్వేంటి అదే కరెక్ట్ ఉంది. So we are coming to the Andhra's largest restaurant, most hyped in internet. So ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మన హర్ని చెప్తాడు. చెప్తాడు లేదా నాకు తెలియదు. చెప్దాం యాక్చువల్లీ వీడు బాగా చెప్తాడు. ఒకసారి బ్రో యు హావ్ టు గివ్ ద రివ్యూ. చెప్దాం బ్రో. రాజేష్ రెస్టారెంట్కి ఫుడ్ అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. చందు చెప్పు, మీ రివ్యూ చెప్పండి, ఎలా ఉంది ఫుడ్? డీసెంట్ ఫుడ్ ఫిష్ అంత బాగాలేదు, బిర్యానీ అయితే బాగానే ఉంది, పర్లేదు. చెప్పు ఎదురుగానే కనబడుతున్నాడు సుభాష్ చంద్రబోస్. మా డాడీ పేరు చెప్పాలి. డ్రైవ్ అప్డేట్. ఇంకా 10-15 kilometers దూరంలో ఉన్నాం లంబసంగికి. ఒక టీ బ్రేక్ చిన్న. ఇది బాగుంది కదా ఎంట్రీ. ఫైనల్లీ రీచ్ లంబసంగి. చలే తిరిగేసేస్తుంది. లెఫ్ట్ లెఫ్ట్ అదే బాగుందిరా. ఎక్కేసాడు నేను తీయట్లే, ఎట్లా తీసుకుంటా కానీ ఇంకా ఇప్పుడు ఏంటి ఇదా అదా డిస్కషన్ అయిందా కన్ఫర్మ్ లేదు? నాకు ఏదైనా పర్లే, ఇదే కదా పైన వ్యూ బాగుందిగా. వచ్చేసాం లంబసంగికి. The time is around 6:30. Still discussions going on to check whether we have to take this resort or this one or that one. Yeah, that one. నేను మధ్యలో నేను ఎందుకు వచ్చినా చెప్పాను, ఊర్లో పెద్ద బోకలో పెరిగాడు. అన్న పదానికి చెమ్మ వీడు. మధ్యలో నేనెందుకు వీడియో కోసం మీరు ప్యాంట్లు ఉన్నాయి మంచం మీద వదిలి దొబ్బొచ్చు. చాలా ఎక్కువ వస్తుందిరా. 3 days తీయచ్చు, ఒక చెక్ 2 రోజులు. మార్నింగ్ నిన్న నుంచి అసలు మాట్లాడడానికి టైం కుదరలేదు. నిన్న 6:30కి లంబసంగి రీచ్ అయ్యాం. జస్ట్ మార్నింగ్ నుంచి చెప్తాను. మార్నింగ్ హైదరాబాద్ నుంచి
ఇంటికి వచ్చాం. వేర్ మై హోమ్ టౌన్ రాజంపాలెం, నియర్ రాజమండ్రి అనుకోండి. యా, మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇంకా లేట్ చేయకుండా లైక్ 10-11 కల్లా స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయి రాజమండ్రి, తుని ఆ రూట్ నుంచి వచ్చాం మేము ఇట్లా లంబసింగి. ప్లస్ మధ్యలో ఒక ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, మోస్ట్ లైక్ హైప్డ్ రెస్టారెంట్ ఇన్ ఆంధ్ర అనొచ్చు. లైక్ అక్కడికి వెళ్ళి లైక్ ఫుడ్ టేస్ట్ చేసాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బ్రేక్స్ తీసుకుని, చాయ్ బ్రేక్స్ తీసుకుని అట్లా 6:30 కల్లా స్లోగా వచ్చాం లంబసింగికి. వేర్ వీ చెక్డ్ ఇన్ టు ఏ రిసార్ట్ కాల్డ్ ద వుడ్స్ ప్రీమియం రిసార్ట్. అండ్ ఎస్, ద వుడ్స్ ప్రీమియం రిసార్ట్. అండ్ ధరణి రిసార్ట్స్ కూడా పక్కన ఉన్నాయి. సో అక్కడ మాకు కొంచెం 5 మెంబర్స్ ఉన్నాం కదా, వాళ్ళు అక్కడ చిన్న రూమ్ చిన్నదైంది, అకామిడేట్ చేయడం కష్టమైంది. సో ఇక్కడ ధరణి అని దాని పక్కనే ఉంది ఇంకోటి. జస్ట్ రూమ్ చూపిస్తాను నీకు. జస్ట్ కింద కొంచెం మెస్సీగా ఉంది. ఇప్పుడు నైట్ ఇంకా జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్లో, ఇంకా అట్లా రికార్డ్ చేయలేదు నేను ఏమి. జస్ట్ అలా టైం ల్యాబ్స్ చిన్న వీడియోస్ తీసుకున్నాను అంతే. ఇంకా వచ్చాం, రూమ్ చెక్ ఇన్ అయ్యాం, క్యాంప్ ఫైర్ వేసుకున్నాం, ఇంకా కూర్చున్నాం, ఫుడ్ ఆర్డర్ చేసాం, ఇంకా స్టార్ట్ చేసాం సోది. ఇంక వి జస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. ఇంకా మీరు సరే, అవి షార్ట్గా చిన్న వీడియోలు తీసాం కదా, మీకు ఒక ఐడియా వస్తుంది, అది పెడతాను. నెక్స్ట్ అలా 1:30 అయినట్టుంది. 1:30కి పడుకున్నాం. ఇంకా మార్నింగ్ 5కి లెగుదాం అనుకున్నాం కానీ లెగలేకపోయాం. చూసారు కదా అసలు మంచి ఎలా ఉందో, వెనకాల అసలు ఏం కనపడట్లేదు. అవి ఇప్పుడు ఆల్రెడీ 7 అవుతుంది, 6:50. యా, 6:50. ఇప్పుడు మేము ఇక్కడ లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 5 minutes అనుకుంటా. తర్వాత ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి. వీ కెన్ విజిట్ అండ్ వీ కెన్ బై. యాక్చువల్లీ ప్లగ్ చేయడం ఉండదు అనుకుంటా. తర్వాత ట్రెక్ ఉన్నట్టుంది. ఐఎమ్ నాట్ షూర్ ట్రెక్ చేస్తాం అని అనుకోవట్లేదు, బట్ చూద్దాం, అందరూ ఏమంటారు చూద్దాం. రోప్ వే ఒకటి ఉంది ఇంకా చూడాలంటే దగ్గరలో. అంతే. ఇప్పుడు డిసైడ్ చేద్దాం. యాక్చువల్లీ ఒక 1 hour వెళ్ళొచ్చేసాక లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చాక విల్ జస్ట్ డిసైడ్ వేర్ టు గో, లైక్ వెదర్ అరకు వ్యాలీ ఆర్ మారేడుమిల్లి. వి జస్ట్ సీ. అంతే. I just want to show you the location. 1 second. ఫాగ్ అయితే మామూలుగా రావట్లేదు, పడట్లేదు. యా, కింద వాళ్ళు పడుకున్నారు, నేను పైకి వచ్చి రికార్డ్ చేస్తున్నా. ఓకే, ఐల్ సీ యూ ఎట్ ద లంబసింగి వ్యూ పాయింట్. అరే ఏంద్రా అవి? ఉపయోగం ఉందా? వీడియో గేమ్స్ ఆడడం వలన నాలెడ్జ్ వస్తుందంటే వీడియో గేమ్స్ కనిపెట్టుకుంది ఎంతో ఉంది. అవునా? పేరెంట్స్ మాట వినని వాని కళ్ళు లోయకాకులు పీకితేని కూడా బాబోయ్, లోయకాకులు పీకినారా అన్ని? రండి, టైం అవుతుంది. లెట్ మీ డ్రైవ్. హాయ్ చెప్పరా. ప్రాణా నేను మంచి కనబడతాను. ఒక 5 minutes వార్మ్ చేద్దాం ఇంజన్. ఏది కొంచెం ఇంజన్ వార్మ్ చేద్దాం 5 minutes. సీట్లు ముందు సీట్లు ఫస్ట్ వెళ్తారని ఆలోచించి యాక్చువల్లీ ఫస్ట్ మీరు వెళ్ళండి అంకల్. మళ్ళీ 1 week రెట్రోస్పెక్టివ్ స్వర్గం ఫోటోషూట్ సెషన్ 1. అవునరా, కరెక్టే. ఒక ఫిల్టర్ కాఫీ అంటే రాదు ఇక్కడ నుంచి. ఓకే అందుతున్నాయా? జాగ్రత్త. ఇది చాలా బాగుందిరా వ్యూ. అది బాహుబలి దేవస్థానం తిరుగుతుంది కదా, ఇక్కడే కదా అది. వర్త్ ద వ్యూ గైస్, వర్త్ ద వ్యూ. బాబోయ్, అరే ఇంకా సన్లైట్ ఫుల్గా వచ్చింది, పదండి నీకు పైకి వెళ్దాం. అరే బాగుందిరా వ్యూ యాక్చువల్లీ. వా,
నిజంగా బాగుందిరా ఇక్కడ చూడు. ఫోటో షూట్ సెషన్ 2. ఇది పైకి ఐ మీన్ కొంచెం ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్ ఉంది లంబసంగి వ్యూ పాయింట్కి. కార్ కింద పార్క్ చేసి పైకి వెళ్తున్నాం. కొంచెం ఫిట్నెస్ ఉండాలి, లేకపోతే కష్టం. కొంచెం ఫిట్నెస్ ఉండాలిరా, కొంచెం ఫిట్నెస్ ఉండాలి. లేకపోతే మీకు మరీ ఒక పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు వస్తే, మీన్ పెద్ద ఏజ్ వాళ్ళు వస్తే మీన్ జీప్స్ లాంటివి ఉన్నాయి. సారీ, యా యూ కెన్ టేక్ ఇట్. ఇంకా 1/2 కిలోమీటర్ ఉన్నట్టుంది, 500 మీటర్స్. లింగం బ్రో ఎలా ఉంది? సూపర్ బ్రో. కొంచెం ఫిట్నెస్ కావాలి కదా? పెంచాలి. ఇంకెంతసేపు ఉంది? అది యాక్చువల్ గా ఉన్న లొకేషన్ ప్రకారం ఇక్కడ నుంచి కొండ మీదకి ఎక్కాలి డైరెక్ట్ గా. ఓకే, అందరూ వెళ్తున్నారు కాబట్టి లెట్స్ గో దేర్. ఓకే, ఒకసారి అడుగుదాం ఎట్ ఎంత దూరం ఉందో. ఇక్కడ మీకు సిగ్నల్ ఉండదు, రూట్ ఐ మీన్ గూగుల్ మ్యాప్ పనిచేయదు. బెటర్ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని రావడం బెస్ట్. మీరు చెప్పాలి ఎలా ఉందో. So uphill lo walk cheyadam teaches you something that you are not fit enough, that you have to be more fit. ఎంత ఫిట్ ఉండాలి? చాలా fit. So that you can maintain conversational pace. అంతే, ఫిట్ ఉండి సరిపోదు. Just walking and ఈజ్ రూప్చంద్, నైట్రో బ్లాస్ట్ చేసుకుంటే చాలు A6 లో. రోహిత్ వర్మ, లింగం బ్రో హాయ్ చెప్పు. నైట్రో బ్లాస్ట్ ఈజ్ లింగం హెడ్ కోచ్. మన జిమ్ కి అప్పుడు ఒక జిమ్ సెషన్ అయినట్టు ఇంకా అప్హిల్ ఇంక్లినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సన్స్క్రీన్ పెట్టుకోవాలి. తొందరగా వచ్చి ఇప్పుడు అవదు. ఇప్పుడు అవుతాను నాకు తెలిసి పెట్టుకోవాలి. నా కార్ కీస్ ఉన్నాయి నా దగ్గర, అంతే. కార్లో ఉందా? ఆడికి We should find a spot like this in Hyderabad. Just so that we can go for weekend runs. ఓకే, మన అనంతగిరి హిల్స్ ఉంది కదా, అనంతగిరి హిల్స్ లో ఇట్లాంటి పాత్ ఉంటే వెల్ అండ్ గుడ్. సరే ఇప్పుడు లంబసంగి హైదరాబాద్ పట్టుకెళ్దాం. 10-15 days కి you can go and run. నా జోన్ కి వచ్చేసా. మనకు మంచి అనిపిస్తుంది, మీరు కూడా అనిపించాలనిపిస్తుంది అంటే మరి నాది ఫ్లూక్ రా, మధ్యలో షార్ట్ కట్స్ తీసుకుని వచ్చాను. నా మీద పడ్డావేంట్రా? అట్లా అరే డోంట్ స్టాప్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ రన్నింగ్. కానీ వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా వ్యూ రాలేదు బ్రో. ఈ వ్యూ చాలా రా, అసలు నిజంగా సాటిస్ఫై అవడానికి. ఆ వ్యూకి ఇంకా తెలియదు కదా, అప్పుడు చూద్దాం. అక్కడ యూట్యూబ్ లో హిట్ వస్తే మన లింగంలోకి ఇచ్చేయండి. ఇప్పుడు ఒక 2 seconds లో వ్యూ చూపిస్తున్నాడు. మర్చిపోకరా అంటే షో కొట్టాడు. కాదు, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుందా లింగం బ్రో? సూపర్ బ్రో. చేస్తావా? యా డెఫినెట్లీ. అంటే ఈ టైం లో కూడా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోయింది అంతా మొత్తం అనుకున్నా. మొత్తం మార్నింగ్ సన్ రైజ్ మిస్ అయ్యాం అనుకున్నాం, కానీ సన్ రైజ్ మిస్ అయితేనే బెటర్ ఏమో. సన్ రైజ్ మిస్ అయితేనే లొకేషన్ కరెక్ట్ గా కనపడుతుంది. శ్రీమంతుడు మూవీలో లాగా అంతా అయిపోయింది అయ్యా అనుకుంటున్నాను. ఎక్స్పాండ్ లంబసంగి యాక్చువల్లీ ఫుల్ క్రౌడెడ్ చూసి భయం వేసింది నాకు. యాక్చువల్లీ ఇంతమంది ఉన్నారు ఏంటి ఇక్కడ అని. నేను ఎలాంటి టైంలో రావాలనుకున్నా, చాలా ఖాళీగా ఉండి లైక్ పీస్ఫుల్ ప్రైవేట్గా ఉంటే బాగుండని అనుకున్నాను. సో నాకు అట్లాగే ఉంది. ఐ షో యూ. ఇంత ఖాళీగా మీరు లంబసంగి ఎక్కడ చూసుంటారు ఇప్పుడు? నిజంగానే ఇంత ఖాళీగా ఎప్పుడు చూసుంటారు నాకు తెలిసి ఎవరు. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. వీక్ డేస్ లో రండి, వీక్ డేస్ లోనే రండి. యాక్చువల్లీ వీకెండ్స్ లో నిజంగానే ఎండ వచ్చాకనే రండి. యాక్చువల్లీ 8:30 ప్రిఫర్ అండి. అందరూ 5-6 అంటారు, కానీ అది అంత కరెక్ట్ అని అనుకోని మీరు కింద ట్రెక్ చేసుకుంటూ వస్తేనే ఇంకా మీరు ఆ ఫీల్ ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ లంబసంగి. సైనింగ్ ఆఫ్. I'll just show you the view from my room. అసలు మామూలుగా లేదు, ఒక ల్యాండ్స్కేప్.
చూస్తూ ఉండిపోవచ్చు ఈవినింగ్ వరకు ఇక్కడ. సో ఇప్పుడు రూమ్ కొంచెం మెస్సీగా నేను చూపించాను. ఓకే, ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఒక 5 minutesలో మేము జస్ట్ వీఆర్ స్టార్టింగ్ టు చిట్టీలు వేసాం. మారేడుమిల్లి వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు మారేడుమిల్లి నౌ. ఇక్కడ నుంచి ఒక 4 to 5 hours జర్నీ చూపిస్తుంది. 160 kilometers, 3.5 hours అనుకుంటాను. మేము స్లోగా జాయిగా బ్రేక్స్ తీసుకుని లంచ్ చేసి వెళ్తాము. 5 o'clock అవుతుంది అనుకుంటా. అక్కడ మారేడుమిల్లిలో స్టే చూడాలి, ఆన్ ది వేరే చూడాలి, సెట్ చేయాలి. యా, సీ యూ ఇన్ మారేడుమిల్లి. ఫైనలీ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ దగ్గరకు వచ్చాము. మేము లేట్ అయింది, మిస్ అవుతాం అనుకున్నాం, కానీ సర్లే ఇక్కడ దాకా వచ్చాం కదా, వై నాట్ అని చెప్పి వచ్చేసాం. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం. జస్ట్ మీకు చూపించాలని చూస్తా. చాలా రెడ్గా ఉన్నాయి. యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్ రెడ్గానే ఉంటాయి, అండ్ కొంచెం రెడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. బట్ టేస్ట్ కూడా యాక్చువల్లీ డిఫరెంట్గా ఉంది. బయట స్ట్రాబెర్రీస్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు ఇవి నచ్చాయి యాక్చువల్లీ. ఇక్కడ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ ఉన్నాయి, చాక్లెట్ డిప్డ్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. మీరు చాలా ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. అదంతా ఫ్లవర్ సెషన్, ఫ్లవర్స్ గార్డెన్. ఇదంతా స్ట్రాబెర్రీ. ఫుల్ 5 acres అంట మొత్తం. స్ట్రాబెర్రీస్ తినడంలో బిజీ ఉన్నారు.